రాజమౌళి ఇండియన్ ఇండస్ట్రీకి ఆయన ఈ బాహుబలి కానీ RRR కానీ ఒక నష్టం చేశారని చెప్పారు. యూ హ్యావ్ యువర్ రీజన్ ఫర్ దట్. ఐ వాంట్ నో దట్. ఐ మీన్ ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి? బికాస్ తను తీసిన బాహుబలి అని సెట్ ఏ బెంచ్ మార్క్ ఫర్ ఒక విజువల్ ల్యాండ్స్కేప్ కానీ కలెక్షన్స్ కానీ వీటన్నిటిలో. సో చాలామంది రాంగ్ ఏమర్థం చేసుకో, ఎంత ఎక్కువ ఖర్చు పెట్టి ఎంత ఎక్కువ చేస్తే అంత బాగా ఆడుతుంది అక్కడ అనేది ఎవ్రీథింగ్ దే ఆర్ ఆర్టిఫిషియలీ ట్రైంగ్ టు ఇట్ విచ్ ఇస్ కాల్డ్ బ్లోటింగ్. దే ఆర్ బ్లోటింగ్ ద ప్రాజెక్ట్ రాదర్ దెన్ బిల్డింగ్ మసిల్. అది డిఫరెన్స్. బల్బ్కి అది డిఫరెన్స్. సో దాంతో ఏమవుతుందంటే మంచి సినిమా తీస్తే 1000 కోట్లు 10,000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనే ఒక సేఫ్టీ నెట్ చూపించాడు రాజమౌళి. అప్పుడేంటి మనకు కూడా ఇప్పుడు ఎవ్వరు కూడా అంతకు ముందు కన్నా తక్కువ సినిమా తీసాం ఎవరు అనుకోరు. ప్రతి హీరోకి ఆడికన్నా నాకు పెద్ద హిట్ రావాలనుకుంటాడు, ప్రతి డైరెక్టర్ అదే అనుకుంటాడు, అందరూ అదే అనుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఆ తెలివి ఉండదు కాబట్టి ఉట్టి వాళ్ళకు ఉన్న కెపాసిటీలో డబ్బులు పెడతారు. సార్ ఈ టైప్ ఆఫ్ థింకింగ్ అనేది చాలా ఓల్డ్ మోడల్గా సార్. అంటే మీన్ ఒక కైండ్ ఆఫ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ మీద చూడకుండా ఉండే మైండ్ సెట్లో ఇంకా మన వాళ్ళు ఉన్నారా? కదా, మనిషి అదే ఉంటాడు కదా. మనిషి బుద్ధి ఎప్పుడు మారదు. మీకు మా అయితే టెక్నాలజీ మారుతుంది. ఒక సినిమా తీసి ఒక క్రాఫ్ట్స్ మ్యాన్ తెలివైన వాడై ఉంటాడు. ఈవెన్ దాంట్లో నటించేవాడు కూడా ఎంతో కొంత అబ్జర్వ్ చేసి ఉంటాడు. వై డోంట్ థింక్ మిస్? ఐ మీన్ మీరు ఇందాక అన్నట్టు కామన్ సెన్స్ ఎలా మిస్ అవుతుంది ఇక్కడ? అది ఎందుకు మిస్ అవుతుందంటే ఫిల్మ్ ఈజ్ మేడ్ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ డెసిషన్స్ విచ్ యు టేక్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. One decision you make some 4 months back before the shooting, in the course of the shooting, and every time you will be either influenced by new ideas. ఏదో కొత్త సినిమా ఏదో రిలీజ్ అయింది, అదే పెద్ద హిట్ అయిపోయింది, ఎవడో చెప్తాడు ఈ మధ్య ఇలాంటివి ఆడుతున్నాయి అంటాడు, ఆడదు అంటాడు. ఈ కాన్స్టెంట్ బారాజ్ ఆఫ్ ఒపీనియన్స్ ఆఫ్ ఆల్, అండ్ ఎవ్రీబడి స్టార్ట్స్ గెటింగ్ కన్ఫ్యూజ్ వాట్ దే ఆర్ మేకింగ్. 99% of the films. So once you decide, you should stick to it. That is good or bad. అది హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. Because if you start believing things, then దానికి ఏమంటుందని అదే కారు యాక్సిలేటర్ నోకేసి కళ్ళు మూసుకోవడం, అది ఎక్కడికి వెళ్తుందో తెలీదు. బడ్జెట్ కూడా అంతే అవుతుంది కదా, అవుతుంది. కాజు ఉండి పెట్టడం వేరు, కాజు లేకుండా విచ్చలవిడి ఏదో వాళ్ళు పెట్టారు కాబట్టి ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్టు అవసరం ఎప్పుడైనా పెట్టడం అనేది. అండ్ మీరు అంటే మీ మీద కూడా మీ సినిమాలు ఫెయిల్యూర్ మీ మీద ఎఫెక్ట్ చూపించిన సందర్భం కూడా ఉందని చెప్పారు క్షణక్షణం. ఎప్పుడు నేను ఆ మాట వినలేదు మీ నుంచి. ఆ పర్టికులర్ టైంలో అంటే ఐ వాజ్ న్యూ అట్ దట్ టైం. నేను కూడా అప్పటికి ఒకే సినిమా తీసాను కదా. ఐ జస్ట్ ఫెల్ట్ క్షణక్షణంతో పాటు ఇంకొక సినిమా వచ్చింది, ఐ థింక్ ఇది చిరంజీవి గారిది. అది దట్ మేబీ అది దట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. నాది అవ్వలేదు. అవి ఏంటి, అరే ఇంత మంచి సినిమా అయితే చూడలేదు అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా. లేటర్ ఐ రియలైజ్ దిస్ నో సచ్ థింగ్ యాజ్ ఎ గుడ్ ఆర్ ఎ బ్యాడ్ ఫిల్మ్. యూ కెన్ మేక్ అండ్ ద పీపుల్ ఇన్ లైక్ ఆర్ నాట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. సో యూ షుడ్ నాట్ కేర్ అబౌట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్.